తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 అందరం కలిసి చదువుతాము ఈ మాటల్ని. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చిన్న మాట ప్రార్థన చేస్తాము. ప్రేమగలిగిన మా ప్రేమిన తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రభా మైలవరంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో ఈ యొక్క బీబీఎస్ నిమిత్తమై ఈ మొదటి దినములో ఈ కుటుంబ ప్రార్థన ఈ దినం ఎంతో దీవెనకరంగా చేస్తూ వచ్చినారు ప్రభా. నీ మాటల చేత పిల్లలందరినీ కూడా బలపరుస్తూ వచ్చిన నీ మాటలకై స్తుతిస్తుంటున్నాం. ఇప్పుడు సమయం కూడా మీద అవసరం మరుగుపరిచి కావలసిన నీ మాటలు మాకు దయచేయమని కోరుకుంటూ నీ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రభా నడిపింపు కొరకై కృపచూపమని దయగల మీ హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ నీ ప్రజలతో మాట్లాడు, మీ స్వరం వినిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. దేవుని వాక్యము వినేటప్పుడు ఇది నాకు తెలుసు అనేటువంటిది మన హృదయంలో ఉండకూడదు. తెలిసినా కూడా దేవుడు మనతో మాట్లాడాలనేటువంటి ఆలోచనే మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే మనము అలాగూ ప్రభుతో మన హృదయమును అనుసంధానం చేసుకుంటామో ప్రభు మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, మాట్లాడే మన ప్రభు. కాబట్టి జ్ఞాపం చేసుకుందాము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఈ మాటల్లో వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకొను నిమిత్తం రాబోయేటువంటి కాలమునకు మంచి పునాది. చాలామంది ఈ పునాది వేసుకున్నటువంటి వారు ఉన్నారు, చూస్తాము. రాబోయేటువంటి కాలములు కూడా మన చేతుల్లో లేదు. రాబోయే కాలములు మన యొక్క హస్తంలో లేవు కదా. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, మనం ఎలాగుంటామో తెలియదు. కాబట్టి దేవుని వాక్యంలో రాబోయేటువంటి పరిస్థితులు ఎలా వస్తాయి కదా. నూతన సంవత్సరంలో మనం అడుగెత్తినాం 2024 నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యములు కొరకై మనం ఎదురు చూస్తూ వచ్చినాం. అయితే దేవుని వాక్యంలో రాబోయే కాలంలో ఇవి కూడా మనం కొంత మన మనసులో ఉంచుకోవాలని దేవుని వాక్యము మనం కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, రాబోయే కాలంలో ఏం జరుగుతాయి అనేటువంటి మాటలు మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనంలో మీరు త్వరగా తీయగలిగితే కొంత మనం చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. రాబోవు కీడును. కాబట్టి రాబోయేటువంటి దినములలో రాబోయే కాలములో కీడు అనేటువంటిది సంభవించబోతున్నదని దేవుని వాక్యములు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ వచ్చినాయి. గత కాలంలో ఎన్నో కీడుల నుండి కదా మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం, దేవుని స్తుతించారండి అని. కోటి కీడులైనా సరే వాటన్నిటిలో నుండి రక్షించినటువంటి దేవుడని మనం పాడతాం. కాబట్టి కీడులు ఎన్నో వస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి కీడుల కొరకు మన యొక్క శాశ్వతమైనటువంటిది వాస్తవమైనటువంటి జీవము పొందుకోవడం కొరకై
ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే వచ్చేటువంటి కీడులు. అపోస్తుల కార్యంలో 24:25లో అపోస్తుల కార్యములు 24:25 రాబో దినములలో విమర్శలు ఏమొస్తాయంట? విమర్శలు వస్తాయి. మొదటిది కీడులు వస్తాయి. తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనంలో రాబోయే కాలంలో గొప్ప కరువులు వస్తున్నాయి. రాబోయే దినాల్లో కీడులు, విమర్శలు, కరువులు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వచనం. రాబోయే కాలంలో భయములు కలుగుతూ ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితమే చెబుతూ వచ్చినాడు భూమి మీద. ఇవన్నీ రాకడ గురించినటువంటి కొన్ని మెలకువలు, ముందు గురించినటువంటి ఆ రాకడ గురించినటువంటి మాటలు చెప్తా వచ్చినాడు. రాబో దినములలో భయములు ఉంటాయి, భయము కలుగుతుందంట. కాబట్టి భయపడకుడు అంటాడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరికీ కూడా. కాబట్టి భయములు. చూడండి, తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో, మత్తయి సువార్త 3:7 రాబోవు దినములలో ఉగ్రత దినములు వస్తాయంట. ఉగ్రత దినములు వచ్చేటివి ఉన్నాయి అంటాడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము శోధనలు, రాబోవు కాలములో శోధనలు వస్తాయి అంటున్నాడు. రాబోయే కాలములో చూడండి, శోధనలు, భయములు, కీడులు, విమర్శలు. ఇంకా చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథము 12:16, 12వ అధ్యాయము 16వ వచనం. ప్రసంగి ఏమొస్తుందంట? తీర్పులోనికి వస్తాయి. తీర్పులు ఉన్నాయన్నమాట. అవి మంచిదే కానీ చెడ్డవే కానీ తీర్పులోనికి వస్తుంది. చివరికి వచ్చేటువంటి చూడండి, ఇక్కడ అంటున్నాడు 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని చూడవలను. మానవ కోటికి ఇదియే విధి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి చెప్పండి. దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ ఎక్కడ తీసుకొస్తారంట? తీర్పులోనికి తీసుకొస్తాడు. తీర్పులు ఉంటాయి, ప్రతిదానికి తీర్పు ఉన్నది. మనం చేసే మంచిదైనా చెడ్డదైనా తీర్పులు వస్తాయి. కాబట్టి కొన్ని మాత్రమే మనం చూస్తూ వచ్చినాం. ఏమేమి వస్తాయంటే, రాబోయే కాలములలో కీడులు వస్తాయి, విమర్శలు వస్తాయి, భయములు వస్తాయి, శోధనలు వస్తాయి, ఉగ్రతలు వస్తాయి. ఇంకేమొస్తాయంట? కరువులు వస్తాయి.
తర్వాత తీర్పులు కూడా తీర్చబడతా ఉంటుంది, తీర్పులు తీర్చబడతా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనము చదివినటువంటి మాట భాగంలో తిమోతికి రాసిన పత్రిక 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచున్నారు. రాబోయేటువంటి కాలములు ఎలాగుంటాయో తెలియదు. ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు వేరు లోపలికి వెళ్ళిపోయి బాగా వేరు తండుకొని లోపల బాగా బిగించుకునేటప్పుడు చెప్పండి, గాలి తుఫాను, భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చినాయి. అటు సైడు మేము ఉన్నటువంటి చెన్నై సైడు చెట్లన్నీ అట్లే పడిపోయినాయి. అంటే వేర్లు సరిగ్గా లోపలికి పోకపోతే ఆ వేర్లు ఏమైపోతాయి, ఆ భూమి మీదనే పైనే ఉన్నాయనుకో, తుఫానుకు వచ్చేస్తే పడిపోతూ ఉంటాయి. మనకు తెలుసు, పెద్ద పెద్ద చెట్లు పడిపోతూ ఉంటాయి ఆ వేరు లోపలికి పోకపోతే. కాబట్టి వాస్తవమైనటువంటి అంటే నిజమైనటువంటి పునాది కావాల మనకంటాడు. అక్కడ మంచి పునాది అని రాయబడతా వచ్చింది. మంచి పునాది ఉంది, వాస్తవమైనటువంటి జీవమున్నది. అంటే వాస్తవం అంటే అబద్ధమైనటువంటి జీవాలు కూడా ఉన్నాయనేది జ్ఞాపకం చేసుకోవాలి. మంచి పునాది అంటే చెడు పునాదులు కూడా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తారంటే విశ్వాస జీవితము ఇదొక యాక్టింగ్ పర్పస్గా జీవిస్తూ ఉంటారు కొంతమంది. ఎట్లా జీవిస్తూ ఉంటారంటే అన్నీ వైట్ ఏమండి, బైబిల్, తర్వాత దశమ భాగాలు, అన్ని రకాలుగా వాళ్ళు ఏమేమి చేయాలనో అన్నీ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని మాటలు పడలేనటువంటి పరిస్థితులు వస్తాయి, కొన్ని కరువు పరిస్థితులు వస్తాయి, కొన్ని ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు వారికి వాస్తవమైనటువంటి ఆ పునాది లేనందున ఏమవుతాయి. అందుకనే బండ మీద కట్టినటువంటి ఇల్లును గురించి, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును గురించి మనకు బాగా తెలుసు. కాబట్టి ఎక్కడ ఏది నిలబడుతుందో, ఏ తుఫానుకు ఏది నిలబడుతుందో మనకు తెలుసు కదా. తెలియని వారు ఎవరు లేరు. బండ మీద కట్టినటువంటి ఇల్లు గాలి తుఫాన్ల చేత కొట్టబడినా కూడా అది అక్కడ నిలవబడ్డది. కాబట్టి ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎప్పుడో త్రోయబడింది, కొట్టుకొని పోయింది. కాబట్టి వాస్తవమైనటువంటి పునాది, మంచి పునాది వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వాస్తవమైనటువంటి జీవము, నిజమైనటువంటి రక్షణ, ఆ పునాది అనేటువంటిది అవసరమై ఉన్నది. నేను చెప్పేది అంటే ఎవరి ద్వారానో మనము విన్నటువంటి వారి ద్వారా నడిపింపబడినటువంటి వారంగా ఉండకూడదు. ఎవరో చెబితే కదా, తల్లిదండ్రులు చెబితే పిల్లలు వస్తూ ఉంటారు మందిరానికి, మంచిదే. మనము పుట్టుక క్రైస్తవులంగా ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నిజమైనటువంటి రక్షణ లేకపోతే ఏమవుతుంది, కొద్ది దినాల తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి తప్పిపోతూ ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా కాకూడదు అంటే నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవమైనటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడని, నిన్ను జీవింపజేయుటకు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి నా పాప శిక్షణంతటిని ఆ సిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినడని నీ హృదయమందు నిజముగా నమ్మగలిగితే, నేను కూడా 1998లో పుట్టు క్రైస్తవునిగానే ఉన్నా. నేను మా తల్లిగారు విశ్వాసం ఉంచి ప్రభుని నమ్ముకొని ప్రభులో ప్రార్థనా పరాలుగా ఉండి మమ్మల్ని కూడా ప్రార్థన నేర్పించి మందిరానికి తీసుకొచ్చింది. కానీ యవ్వన కాలంకి వచ్చేసరికి నా జీవితంలో యేసు ప్రభు అంటే దేవుడే అని తెలుసు, కానీ యేసు ప్రభువును నా జీవితంలోనికి తీసుకొచ్చుకోవాలనేటువంటి పరిస్థితిని నేను
నేను ఎరగలేదు. 1998లో నిజముగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే నాకు ఈ గొప్ప రక్షణ, పాప క్షమాపణ ఉంది, పరలోక రాజ్యము ఉన్నదని, ప్రభు దగ్గర నేను నిరంతరము ప్రభుతో కూడా ఉన్నానని అప్పుడు ఎరిగినాను. నేను నిజమైనటువంటి సంతోషం ప్రభు దగ్గర నాకు దొరికింది. అది వాస్తవమైనటువంటి పునాది. ఎవరో తీసుకొచ్చి మందిరాల్లో చేరిస్తే కాదు, తల్లిదండ్రులు తీసుకొస్తున్నారని ఇంకెంతకాలమో భ్రమపోతాం మనం. కాబట్టి నిజమైన రక్షకుని, నీ పాపం నుండి విడిపించేటువంటి రక్షకుని నీవు చేరుకోగలిగితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ హృదయంలో ప్రభువును సేవించగలిగితే, అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీతో కూడా సదాకాలం ఉంటాడు. నీవు ఆయనతో కూడా సదాకాలం ఉండటానికి ప్రభు సిద్ధపరుస్తాడు. కాబట్టి వాస్తవమైనటువంటి పునాది లేక, ఒకవేళ నామకార్థమైనటువంటి లేకపోతే తాత్కాలికమైనటువంటి రీతిగా జీవిస్తున్నావేమో, ఎవరో నేను నడిపిస్తున్నట్టుగా, తోసినట్లుగా. ఏమండి, ఒకడు ఏం చేస్తుందంటే, పెద్ద నది ఉందంట. ఆ నది ఇక్కడి నుంచి అక్కడికి దాటాలంటే ఈత వచ్చిన వాళ్ళు అందరూ దాటుతూ ఉన్నారంట. ఈత వచ్చిన వాళ్ళు ఈ నది అక్కడ దాకా దాటుతూ ఉన్నాడంట. ఒకడు నిలవబడి ఏం చేస్తున్నాడంట, చూస్తూ ఉన్నాడంట. ఎందుకంటే అందులో పడిపోతే నాకు ఈత రాదు కదా, కాబట్టి నేను ఈదలేను, కాబట్టి అమ్మో నేను పడిపోతే నేను చచ్చిపోతాను ఊపిరాడకని చెప్పేసి అట్టి నిలబడ్డాడు. అయితే ఎవడో ఒకడు ఏమండి తోసేసినాడంట. తోసేస్తే ఏడ చచ్చిపోతాను అన్నట్లుగా ఈదుకుంటూ బయటకు వచ్చినాడంట. అట్లా ఉంటుంది అనమాట కొంతమంది. ఎవడో తోసేస్తే బ్రతకడానికి చేస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి విశ్వాసముగా, దేవుని ప్రజలముగా, ఇంకా మన జీవితంలో వాస్తవమైనటువంటి ప్రభువును నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా నీవు అంగీకరించి మంచి పునాది వేసుకున్నట్లయితే, ఎట్లా వేసుకుంటావు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు అనుదినము నీవు దేవుని వాక్యములో ఎదుగుతూ ఉంటావు. దేవుని వాక్యమును విన్నప్పుడల్లా నా గురించి, నా కొరకు, నా జీవము కొరకై పోషింపబడుతూ ఉంటావు. కాబట్టి వాస్తవమైనటువంటి ఆ జీవం కొరకై సంపాదించుకొను నిమిత్తము, ఆ నిత్యత్వమును సంపాదించుకొను నిమిత్తము మంచి పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకని మార్గము వాని ఎదుట యథార్థముగా కనబడుతుంది, తుదకేమవుతుందంట? మరణానికి దారి తీస్తుంది. నేను చేసేదంతా కరెక్ట్ అని అనుకోకూడదు. నేను చేసేదంతా కరెక్టే అనుకోకూడదు. ఇది దేవుడు మెచ్చుతాడు అనుకోకూడదు. ఎలా ఉంటుంది? నేను చేసేదంతా కరెక్టే, నా ప్రభు చూస్తున్నాడు అనుకుంటారు కొంతమంది. లేదు, ప్రభు ఏమి చెప్తున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు నీవు సరైనటువంటి మార్గంలో నడుచుకున్నట్లే. లేకపోతే తుదకు అది ఎక్కడికి తీసుకుపోతుంది? మన్నానికి తీసుకుపోతుంది. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితము ఎట్లా వెళ్తా ఉంది? దేవుని చిత్తానుసారంగా వెళ్తుందా? ఏమండి, ఒక మాట గుర్తు చేస్తాము. సామెతల గ్రంథం 3, 5, 6 వచనాల్లో రాయబడతా వస్తుంది ఈ రీతిగా. ఇక్కడ చూడండి, మన ఏమి ఆధారం చేసుకోకూడదంట? మన సొంత ఆలోచన, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోక ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుని నమ్ముకొంచు. ప్రభు యొక్క అధికారంలో, ఆయన ఆజ్ఞలో, ఆయన నడిపింపులో, ఏమండి దేవుని వాక్య వెలుగులో, దైవ సేవకుల వాక్య వెలుగులో ఏం చేయబడతా రావాలంటే నడిపింపబడుతూ రావాలి. అప్పుడు దైవ చిత్తమును నెరవేర్చిన వారమవుతాం. దైవ చిత్తమునకు లోబడితే మన మార్గములన్నీ కూడా సరళము చేయబడుతుంది.
అది నువ్వు అగ్ని మధ్యలో నడుస్తున్నప్పటికీ, నీళ్లు పొర్లి పారుతున్నప్పటికీ మనం మునగకుండా, కాలకుండా అన్ని శోధన కాలములన్నిటిలో కూడా ఏం చేయబడతాము? కాపాడబడి నడిపింపబడతాం. అవన్నీ తప్పించుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి వాస్తవమైనటువంటి ఆ జీవము తుదకు మనము పొందాల, చివరికి పొందాల. చాలామంది మనము మన ఆత్మీయ జీవితంలో భక్తిగానే కొనసాగుతూ వస్తాం. అయితే చివరికి అది సంపాదించుకోము, ఇంకొకటి సంపాదించుకుంటాం. ఏమండి, చివరికి ఏం సంపాదించుకుంటామంటే మరణాన్ని సంపాదించుకుంటాం. అందుకని ఒక మాట ఉన్నది, ఈ మాట చూసి మనము ముగిస్తాం, వేరే అంశంలోకి వెళ్తాము. చూడండి, ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటాడు. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణమైపోతారా అంటాడు. మొదటేమో ఆత్మానుసారముగా ప్రార్థన, వాక్యము, ప్రార్థన, మందిరం పనులు, మందిరంలో అన్ని రకాలుగా సమర్పణలు, అన్ని రకాలుగా, ఏమండి, సువార్తలలో అన్నిట్లో కనబడేటువంటి ఆత్మీయమైనటువంటి ఆ పరిపక్వతలోనికి వచ్చినట్లుగా కనబడేది. రాను రాను గుర్రం ఏమైపోయిందో. కాబట్టి ఆ శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతా ఉన్నారంట. కాబట్టి అందుకని వాస్తవమైన జీవము అది సంపాదించుకున్నట కొరకై మంచి పునాది వేసుకున్నారంట. అందుకని 11వ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మీరు ఎప్పుడైనా చదవచ్చు. విశ్వాస వీరుల యొక్క పట్టిక ఉంటుంది అక్కడ కదా, మనకందరికి తెలుసు. వారి విశ్వాసంలో మన విశ్వాసం ఎంత అని ఒకసారి తూకగలిగితే మనం ఎంత తక్కువైపోతాం, తేలికైపోతామేమో. కాబట్టి అలాంటి సమర్పణ, అలాంటి త్యాగము, అలాంటి వైరాగ్యము ప్రభు కొరకైనటువంటిది వారిలో కనబడ్డది. కాబట్టి తుదకు ప్రభువును చూడగలుగుతూ వచ్చారు, ప్రభువును చూస్తూ వచ్చారు, ఆ జీవను పొందుకుంటూ వచ్చారు. ఈ లోకంలో ఆ పట్టణమును, పునాది గల పట్టణము కొరకై గుడారాల్లో సామాన్యముగా ప్రభు కొరకై జీవిస్తూ వచ్చినటువంటి భక్తులు మన పితరులు మనకు కనబడతారు. కాబట్టి వాస్తవమైన జీవము పొందుకోవడం కొరకై మనం ఏం సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో? ఇదంతా కూడా అశాశ్వతమైంది. ఎన్ని బిల్డింగ్లు, మేడగదులు, ఎన్ని రకరకాలుగా మనము సంపాదించినప్పటికీ కూడా అది మన పిల్లలకు ఉంటదేమో, కానీ ఇది కూడా సంపాదించుకోవడానికి అదన్నీ విడిచిపెట్టుకొని పోవాల్సిందే. అయితే ఒక దినాన ఆ శాశ్వతమైనటువంటి ఆ జీవము కొరకై, నిత్య జీవము కొరకై మన పునాదులు నిలబడుతున్నాయా, పెళ్ళగింపబడతాయా తెలియదు. అది మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, వాస్తవంగా మంచి పునాది వేసుకున్నాము, మంచి పునాదులో నడుస్తుంటున్నాము. చూడండి, రాబోయే కాలంలో ఏమి మంచిది కలిగి ఉండాలంటే చూడండి, 2-3 చూసి మనము ముగిస్తాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. ఏం కలిగి ఉండాలి రాబోయే కాలంలో నిలబడాలంటే, వచ్చేటువంటి వాటి అన్నిటిని ఎదుర్కోవాలంటే? అపోస్తుల కార్యములు 6:3 వచనం. మూడవ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకుని అంటాడు. కాబట్టి మేము ఈ పనికి నియమింతుము అంటాడు. దేవుని మందిరములో, దేవుని యొక్క ప్రజలలో ప్రభువు కోరుకుంటున్నటువంటిది మాట ఏంటి అంటే,
మంచి పేరు పొందినటువంటి ఆత్మతో. ఏం పేరు పొందినారు వాళ్ళు అంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండినటువంటి వారు. ఏమి నింపబడిన వారు? ఆత్మతోనూ. ఆయన మాట్లాడితే నా ఆత్మతో నా ప్రభు మాట్లాడినట్లుగానే ఉంటుంది అన్నట్లుగా కదా. కొన్ని ఆత్మీయమైనటువంటి మాటలు, మేలుకరమైనటువంటి మాటలు, ఆత్మతో నిండినటువంటి వారు. యోసేపుని గురించినటువంటి మాట ఫరో అన్నాడు కదా, ఇలాంటి ఆత్మగల మనుషుడు ఎవరు? దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు ఎవరు అంటాడు. ఇంతకంటే ఇంకా ఎవరున్నారు ఇక్కడ అంటాడు. కాబట్టి ఆత్మ కలిగినటువంటి వారముగా, జ్ఞానముతో నింపబడినటువంటి వారముగా ఏం కావాలా? లోక జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం వద్దు, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము వద్దు అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము పైనుండి వచ్చే జ్ఞానం. అక్కడ 13 నుంచి చదవగలిగితే ఏ జ్ఞానం, ఎలాంటి జ్ఞానాలు ఉంటాయి చూడండి. మత్సరము, వివాదము, ఈ జ్ఞానం పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏమి జ్ఞానం అది? మత్సరము. ఏమంటున్నాడు? మత్సరము, వివాదము ఉంచుకుని వారై అతిశయపడొద్దు. దాని గురించి జ్ఞానం ఉంది అంట. చదివేటువంటి లోక జ్ఞానము కాదు, ట్రిక్కులు, ఎత్తులకు పై ఎత్తేటువంటి కొన్ని జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము తప్పించుకునేటువంటి జ్ఞానం. అన్నా ఇప్పుడే వస్తామన్నా, అన్నా ఎందుకన్నా 5 నిమిషాల్లో మీరు ఉంటానన్నా, సేవకులతోటి అబద్ధం ఆడేస్తారు కొన్నిసార్లు. అర్థమే. ఇంకా బయట, ఇంకా మీ స్థలాల్లో, మీ వ్యాపారంలో కానీ, ఇంకా ఉద్యోగంలో కానీ, ఇంకా ఇంట్లో కానీ, ఇంక ఎన్నెన్ని రకరకాలుగా ఆ జ్ఞానము ఎలాంటిది? అది పైనుండి వచ్చేటువంటిది కాదది, ఈ భూ సంబంధమైనటువంటిది, దయ్యముల జ్ఞానం అంటాడు. తర్వాత పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఏందో తెలుసుకోండి. అక్కడ ఏమంటాడు చూడండి, 17 పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, పరిశుద్ధమైనది జ్ఞానము. లోకంలో ఉండేటువంటి జ్ఞానము అపవిత్రమైనటువంటిదని మనం ఎరగాలి. మన జ్ఞానములో పవిత్రత ఉన్నదా? మాట్లాడేటువంటి మాటల్లో కానీ, అన్నిటిలో, వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో కూడా అక్కడ ఏమంటుందంట? ఆ జ్ఞానము పవిత్రమైంది, సమాధానకరమైంది జ్ఞానము. గొడవలు పెట్టించేటువంటిది కాదు కదా, కొండములు చెప్పేటువంటిది కాదు జ్ఞానము. దేవుని పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఏమండి? సమాధానకరమైనటువంటి, సమాధానపరచువారు దేవుని కుమారులని తెలియబడతారు. దేవుని కుమారులు వాళ్ళు, సమాధానకరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, దైవ కుమారులు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఏమంటాడు? మత్సరం. ఇంకేమంటాడు? మృదువైనది అంటాడు. ఎలాంటిదంట? మృదువుగా ఉంటుంది. మృదువుగా, కోపం రేపదు, కోపం పుట్టించదు, చూస్తే కోపం పుట్టేస్తుంది అట్లా అన్నమాట. కళ్ళు గట్టిగా తెరుస్తారు కొంతమంది, అర్థమే కాదు కదా. మృదువు అయినటువంటిది ఆయన కనులు, ఆయన చూపులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చూపులు ఎలాగుండేటువంటి అంటే ఇతరులను ఆదరించే వారిగా ఉండేటి, దయగల మాటలు మాట్లాడేటువంటి. ఆయన చూపులకే ఎవరు పడిపోయినారు చెప్పండి? మత్తయి సువార్త మొదటి వాక్యం కాదు, మొట్టమొదటిగా
మత్తయి గ్రంథం రాసినాడు కదా, మత్తయి సువార్త, మత్తయి లేవి అనేటువంటి సుంకపు అక్కడ ఉండేవాడు. కాబట్టి ఆయన చూపులే రా అన్నాడు, అంతే, ఒకే మాట, ఇంకేమనలే, ఇంకా వస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మాటల చూపుల్లో దయ కలిగినటువంటిది, మృదువైనటువంటిది కదా. మృదువైన మాట క్రోధమును చల్లార్చు కదా, నొప్పించు మాట కోపం రేపేస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానంలో ఏమంటాడు? సులభముగా లోబడినది కనికరము, ఇంకేమంటాడు? సులభముగా లోబడేటువంటిది కనికరము గలది. చదవండి, సమయం లేదు మనకు. కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతము లేదు, వేషధారణ అసలే లేదు. జ్ఞానంలో వేషధారణ లేదు. ఆ నటించేటువంటి జ్ఞానం అది జ్ఞానమే కాదు అని అంటాడు. కాబట్టి రాబోయే కాలంలో నీ యొక్క జ్ఞానము దేవుని ఆత్మతో నింపబడిన వారముగా, జ్ఞానముతో నింపబడిన వారముగా, అంటే దైవ జ్ఞానం అది. దేవుని మందిరములో పరిచారకులుగా 7గురిని ఏర్పరచుకున్నటువంటి ఆ కాలంలో వారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారిలో, దేవుని జ్ఞానముతో నింపబడిన వారిలో చూడండి, మంచి ఏమంటున్నాడు అక్కడ? మంచి పేరు ఉన్నటువంటి వారిని ఏర్పరచుకోమంటాడు. కాబట్టి మంచి పేరు, మంచి పునాది కావాలా, మనకేం కావాలి? ఇంకా మంచి పేరు కావాలా, సాక్ష్యం అంటారు దాన్ని. మంచి పేరు అంటే సాక్ష్యం. ఫలాని సువార్తయ్య లేకపోతే ఇంకా సంతోషమ్మను, ఆమె ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఈ వీధుల్లో ఎక్కడ ఉంటుంది, ఈ వీధుల్లో అని అడగగానే ఏం చెప్పాలి? నీ గురించి మంచి సాక్ష్యము చెప్పబడినటువంటి వారు. అప్పుడు అది ఎంతో అనేకులకు ఆదరకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే వారి ద్వారా దేవుని మాటలు చెప్పబడతాయని ఆ కుటుంబము ఎంతో వర్ధిల్లుతుంది దీవెనలతో, దేవుని దయతో, మనుషుల దయతో కూడా నింపబడుతుంది అలాంటి కుటుంబాలు. కాబట్టి మంచి పేరు పొందినటువంటి వారంగా ఉండాలంటాడు. చూడండి, మరొక మాట మనం చూస్తాము. పేతురు పత్రిక దానికంటే ముందు మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 వచనం. 12:34. మత్తయి సువార్త 12:34. సర్వసంతానమా, మంచి మాటలు పలకగలరు, మీ హృదయమందు నిండి ఉండు. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు దుర్విషయములను తెచ్చును. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అంటాడు. విమర్శన దినం అంటే ఇంతవరకు మనం అనుకున్నాం, రాబోయే కాలంలో విమర్శ వస్తుంది. దేవుడు ఒక దినమున నిలవబెడతాడు న్యాయపీఠం మీద. ఆ పీఠం ఎదుట మనము నిలబడాల్సినటువంటి వారంగా ఉన్నాం. అక్కడ మంచి మాటలు, సద్విషయాలు తీసుకొచ్చేవారుగా ఉన్నారు, దుర్విషయాలు తీసుకొచ్చేవారుగా ఉన్నారు. మన హృదయము నిండిన దాన్ని బట్టియే నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మన నోరు సద్విషయములతో నిండాలి. మంచి ధననిధి మన హృదయమై ఉండాలా. మేడి పండులాగా ఉండకూడదు. జక్కయ్య ఎలాంటి వాడిగా ఉండేనో మేడి చెట్టు మీద ఎక్కినాడంట. అదే మేడి చెట్టు ఎందుకు ఎక్కినాడంటే చెప్పండి, మేడి పండు
ఎలాగున్నదో ఆయన అందుకనే ఆ మేడి చెట్టు ఎక్కేసినాడు. అయ్యా ఆ మేడి పండు విప్పి చూస్తే ఏమంటాడు? మీకు అవి వస్తాయి, మంచి పద్యాలు వస్తాయి కదా. మేడి పండు చూడు మేలిమయ్యుండు పురుగులుండు. కాబట్టి పైన చెట్టు మీద ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్యను కూడా ఏమన్నాడు? జక్కయ్య దిగిరా, దిగిరా అన్నాడు. ఎందుకంటే లోపల పొట్టలో ఉన్నదంతా పాపమే, అన్ని పురుగులే. అయినప్పటికీ కూడా ఏం చూస్తున్నాడు? ఆ పాపేనా మానవుడు? యేసు ప్రభు గురించి, యేసు ప్రభుని చూడాలా, ఆయన అయితే బాగుంటుండే, ఆయనతో ఉంటే బాగుంటుండే అనేటువంటి ఆశ ఒకటి మిగిలింది. కాబట్టి చెప్పండి దిగి ఏం చేశాడు? నేడు నీతో కూడా నీ ఇంట ఉండవలసినదిగా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకనగా తన పాపములన్నీ కూడా ఒప్పుకున్నాడు లేదా? ఎవరి దగ్గర తీసుకున్నానో అది 400గా ఇచ్చేస్తానన్నాడు కదా. తన జీవితం ఒప్పుకున్నాడు, తన పాప జీవితం అంతా కూడా ఒప్పేసుకున్నాడు. కాబట్టి కనికరింపబడ్డాడు. యేసు ప్రభు ఆయన ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. మంచి ధననిధిని సంపాదించుకున్నాడు. మనము మన దగ్గరికి వస్తే అనేకులు మన మాటల వలన ఆదరింపబడాలి. మన మాటల వలన ఏం చేయబడాలా? ఆదరింపబడాలా. కాబట్టి ఆ మంచి ధననిధి సంపాదించుకోవాలా. చూడండి, అపోస్తలుల కార్యములు, అపోస్తలులు కాదు, 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. చదవండి. మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటాడు. ఏం బతిమాలుకొనుచున్నాడు? ఏమై ఉండాలని? మంచి ప్రవర్తన, యాక్టివిటీ, మంచి క్యారెక్టర్ అన్నమాట. మంచి ప్రవర్తనలో మంచిది ఉన్నది, చెడుది ఉన్నది. కాబట్టి మనల్ని మనమే చూసుకుంటున్నాము, మన వీపును కూడా చూసుకోలేము కదా. మన వీపును మనం చూసుకోలేము, కానీ మనల్ని చూసేవాళ్ళు 1000 మంది, కోట్ల మంది ఉంటారు కదా. మన జీవితంలో ఎలాంటిదో అనేది మనం చెప్పనక్కర్లేదు. మన జీవితాన్ని 1000 మంది చూస్తారు, కానీ మనల్ని చూసుకోలేము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన వారు ఎంతో దీవెనలు ఉన్నాయి. అదంతా మనము వివరించట్లే. చెడు ప్రవర్తన, ఇవి మీరు రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు మీరు చదివితే వారి జీవితాలు ఎలాగో ప్రభుకు ఎంత విరోధముగా కోపం పుట్టించి ఎలాగో నాశనం అయిపోతా వచ్చారో చూస్తాం మనం దాంట్లో. అలాగే మంచి ప్రవర్తన కలిగి దావీదు లాంటి వాడు తన సంతానము మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా ఆ దావీదునకు ఒక దీపముగా ఆయన సింహాసనాన్ని అలాగనే ఉంచాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఆయనను యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటువంటి ఆ మాట పలికేంత వరకు ఆయన సంతానము, దావీదు సంతానం అలాగనే ఉన్నది. కాబట్టి అది మంచి ప్రవర్తనను బట్టి ఒక విషయంలో తప్పిన అన్ని విషయంలో మరలా ప్రభులో సమకూర్చబడుతూ వచ్చాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, మంచి ప్రవర్తన చాలా అవసరమైనది. దేవుడు దర్శన దినమున మనము దేవుని మహింపరిచేటువంటి రీతిగా ఉండాలంట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఒకరి గురించి, అయ్యా వాళ్ళు ఆ శతాధిపతి ఒక అతను
ఈ మందిరాన్ని, ఈ సమాజ మందిరాన్ని కట్టించాడు. ఆయన ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పబడ్డాడు. ఆయన ఎవరు మనకు గుర్తించం, కానీ ఆయన గురించి చెప్పబడతాడు. ఒక 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 మంచి ప్రవర్తన గురించి, మంచి క్రియల గురించి చెప్పబడతా వచ్చాడు దేవుని వాక్యంలో. యేసు ప్రభుకే చెప్పాడు, ఈయన మేలు పొందుకున్నటకు యోగ్యుడు అని చెప్పడానికి. కాబట్టి మన జీవితాల్లో మనము అలాగూ చెప్పబడేటువంటి రీతిగా ఉండాలని మనము కోరుకో. కాబట్టి ఇలాగ మనం చూస్తూ వెళ్తూ ఉంటే చాలా విషయాలు, మంచిది, మంచి ప్రవర్తన, మంచి పేరు, మంచి పునాది అని మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఇంకా నేను ముందుకు పోలేను, ఎందుకంటే కుటుంబ ప్రార్థన అన్నాడు అన్న, అయినా కూడా కొంత ఎక్కువగా ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి మనం ఆ మాట చదివేసి ప్రార్థన చేస్తాం. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 6:18, 19 వచనము అందరం కలిసి చదువుదాము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చేయవారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి రాబోయే కాలంలో వచ్చేటువంటి మనం చూస్తూ వచ్చాము. అలాగూ రాబోయే కాలంలో ఎలాగ ఉండాలో కూడా కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనల్ని బలపరిచి నిలబెట్టుకునుగాక.